నెల్లూరు ఈవెంట్స్ ఇక్కడ చేస్తారు. అదే కదా తెలిసిన ముందే వచ్చేవాళ్ళమే. అయ్యయ్యో మీరంతా ఎవరు? ఎవరన్నా కొత్తగా వచ్చింది ఈవెంట్ కి బాగా తీసుకొచ్చావు. సరే వేసిన కదా పేమెంట్ ఇవ్వండి. పేమెంట్ మేము ఈవెంట్ ప్రొడ్యూసర్లు ఇంకా చూడడానికి వచ్చిన వాళ్ళం. కావాలంటే 10-15 చదివిస్తాం. ఎవరైతేనో మా చిన్న బావ. చిన్న బావ? వీళ్ళ ముగ్గురు ఎవరు? నా మరదళ్ళు. నీకు కూడా ముగ్గురు మరదలున్నారు మళ్ళీ మామూలుగా ఒక్కొక్కళ్ళు ఏమనుకుంటాం మరి మా మరదళ్ళు అంటే నన్ను తప్ప ఎవ్వరిని చూడరు. మా చెప్పే గ్యాప్ కూడా ఇవ్వలేదు కదరా మీరు. వీళ్ళ గురించి ఏం చెప్తున్నావు? అసలు ఎంత బాగున్నాడు చూడు. మరి ఆ పండు పిండేసిన పండు ఆవిడకి కావాలి, ఇలా ట్రెండింగ్ లో ఉన్నాడు కావాలి. కానీ పండు ఇంత గొప్పదా తప్పదా. మీరు చెప్పండి సున్నుండ గారు. సుధీర్ పండు ఎందుకు ఊపుతున్నారు? అంటే ముక్కు పచ్చలు ఆరకుండా ఉన్నావు కదా. పండు నువ్వు పిండు. సుధీర్ మీ నాన్నని అడిగి ఒక కత్తి ఇమ్మనొచ్చు కదా. మా నాన్నగారు కత్తులు తయారు చేయరే. ఇంత పెద్ద కత్తిని తయారు చేశారు కదా. అమ్మ పడుకుంటూ పోవచ్చు ఇంకా. పండు కానీ 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 నాకు మీరే నచ్చారండి. మీకు ఇక్కడ ఏం కావాలి నన్ను అడగండి. నాకు ఇప్పుడు ఈ టైంలో ఓదార్పే కావాలి. మీరు విడతల వారీగా ఓదార్చండి. ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు ఓదార్స్తా ఉండండి. అలాగే ఆరిపోయింది, చాలాసేపు అయింది. సరే మీరు వెళ్ళి కూర్చోండి. నేను మీతో మాట్లాడతాను. నాకు ఎప్పుడైనా ఓదార్పు కావాలంటే పిలుస్తాను, లేదంటే మీ దగ్గరకు వస్తాను. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. అవ్వయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. ఏరా నీకోసం వచ్చారని చెప్పా. స్టేజ్ ఎక్కే ముందు అదే చెప్పారన్నా. ఇక్కడికి వచ్చాక అర్థమైంది అంతా నీ పై తిరిగిపోయారు. ఓకేలే. ఒరే నేను నవ్వుతున్నా కానీ లోపల ఎంత బాధ ఉందో తెలుసా? నా మరదలు ఇద్దరు రిజెక్ట్ చేశారా. రిజెక్ట్ చేశారా? అయినా వాళ్ళు ఏ యాంగిల్ లో బాగున్నారా? అన్ని యాంగిల్ బాగానే ఉన్నా నీకంటే. ఒరే వాళ్ళ మొహానికి ఏదో పూసుకొని వచ్చారా. వాళ్ళ మొఖానికి గుడ్డలు పెట్టినా కూడా బాగానే ఉంటారు. సరే నేను బాగుండాలంటే ఏం చేయాలి? ఆ దేవుడిని అడగాలి. ఏ ఆయన చేసిన తప్పును ఆయనే సర్దిద్దుకోవాలి. డార్లింగ్స్ పెట్టికి తాను తడ్డెళ్ళు. పండు ఏంటి నువ్వు కూడా ఇల్లు వెళ్తాలే. చేసిందా కూర్చో. దీనికోసం వచ్చేస్తలే. శ్రవంతి ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి డాన్స్ వేయడానికి పండు, గెస్ట్ చేయడానికి అర్జున్. ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీ 3, 2, 1 సౌండ్. చేయరా నువ్వు చేసేటివే. ఏం పెట్టారా? మాట్లాడకూడదు, లిప్ కదలే, ఓన్లీ డాన్స్. ఇందులో డాన్స్ ఉండదు. మరేముంటది? అంత సినిమా లేదు. డాన్స్ ఉంటుంది దాంట్లో, డాన్స్ అయ్యి. ఇందులో ఎవరైతే డాన్స్ నాకు అర్థం కావట్లేదు. ఈ మ్యూజిక్ డాన్స్ అయిపోద్ది కాదన్నా. అంటే ఎస్ ఓర బాబు నీలాగి ఇది ఆగట్లేదు. ఇది ఆగయా? నువ్వు చేతనే ఉంది ఇది. బాబు మీకు దండం పెడతా, వేరే సాంగ్ ఏదో మాట్లాడుతున్నాడు వీడు. రెడీ వస్తుంది. డాన్స్ అయ్యి. డాన్స్ అయ్యిరా. పండు అన్న మ్యూజిక్ ఇన్నాక మైండ్ లోకి రావట్లేదని అదే వస్తుంది నాకు. ఏం పెట్టారా? నువ్వు నీకే అర్థం అవుద్ది. పాటే కదరా, పాట వస్తుంది, ఎక్స్ట్రా లేదు. నువ్వు ఇప్పుడు వచ్చింది పెట్టు. రెడీ ఓర బాబు వేసేస్తండి. రెడీ
బాబు ఈ మ్యూజిక్ నీకే అర్థం అవుతుంది ఎవడేస్తాను నాకు అర్థం కావట్లే పార్ట్ ఎక్స్ట్రా అరే నీకు టైం అయిపోయింది లాస్ట్ 10 seconds. నువ్వు చేసే పనులు నీకు తెలుస్తాయి ఆడికేం తెలుస్తాయి ఈ సాంగ్ నువ్వు విని తెలుస్తుంది నీకు నేనేం చెప్పట్లేదు బాబు నాకు పెట్టింది చాలా ఈజీరా ఏంటి నువ్వు ఇలా తయారయ్యావు నువ్వు అసలు డాన్సరేనా అది చాలా ఈజీగా నాకు తెలుసు కానీ నువ్వు చేయలేవు రెడీ నాకు అదే వచ్చేస్తుంది అన్న నాకు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. అరే నీకేమవుతుందా చెయ్యరా అన్నా నేను బేసికల్ గా అది కాదన్నా 8 బేసికల్ 7 6 5 నాకు నిజంగా రావట్లేదు బ్లాక్ అయిపోయినా ఒక నిమిషం నిజంగా బ్లాక్ అయిపోయి నేను 2 అన్నా ఒక నిమిషం 1 టైమ్ అప్ సిగ్నేచర్ స్టెప్ ఉన్న దాంట్లో ఆవిడ వేస్తానంది నువ్వు సిగ్నేచర్ చూపి చాలా చూడు చాలా కరెక్ట్ గా అన్నా నేను అదే వేద్దాం టైం కూడా ఇంకో మ్యూజిక్ వేసాను అయిపోయింది టైమ్ అప్ ఎనీవేస్ ప్లీజ్ టేక్ ఎ సీట్ ఇది చాలా తప్పు అనేది అది ఆడ వేసిన మ్యూజిక్ నీకు ఏమో నాకు తెలుస్తుంది అన్నా వాళ్ళకి చాలా సింపుల్ ఇస్తున్నాను అన్నా హలో సాంగ్ కూడా రాదు ఏదన్నా నాకు అర్థం కావట్లేదు నువ్వు ఎన్ని ఈవెంట్లు చేస్తుంటావు మ్యూజిక్ పెడతాను ఎన్ని ఈవెంట్లు చేస్తుంటావు చాలా చేసాం అసలు ఈవెంటే చేయకుండా గదిలో తప్ప బయటికి రాని అమాయకుడు ఆడేసాడు స్టెప్పులు నీకేమరా వేయడానికి అందరి ముందు పరుగు పోయిందిగా. ఒక్క పాయింట్ అన్నా వచ్చేది నీ వల్ల నువ్వు ఏం డాన్సర్ రా ఏం కొరియోగ్రాఫర్ ఏం ఈవెంట్లు చేస్తున్నావు రా మళ్ళా నెల్లూరు ఈవెంట్లు అంటావు నీకు నన్ను పంపించిన ఒకటి తెస్తుంటే రే చూసా మాకు పార్షాలిటీ జరిగింది ఫస్ట్ గేమ్ మేమేం చేసాం నువ్వే చేసావు నేనా వాళ్ళిద్దరూ నీకు కంఫర్ట్ కాబట్టి వాళ్ళిద్దరు వచ్చిన రౌండ్ ఏదో చేసావు గెలిచింది ఆయనకేమో సింక్ అయ్యే సాంగ్ వేశారు ఆయన ఎప్పుడు షర్ట్ ప్యాంట్ తీయడం వీడు అసలు డాన్స్ చేయలే హలో వీడిని తిట్టండి నాకేసే కోల్పోయావు పోరా నువ్వు ఒరే మ్యూజిక్ దీనికోసం పెట్టా సాంగ్ నువ్వు వేసింది వేరే మా మ్యూజిక్ అది కూడా సింక్ అవుతుంది నువ్వు కొరియోగ్రాఫరే కదా ఆ మ్యూజిక్ కన్నా డాన్స్ చేయాలి కదా నువ్వు ఆ మ్యూజిక్ డాన్స్ ఎత్తికి ఎవరుండు ఇదిగో ఎలాగో వాళ్ళందరూ ఓడిపోయే టీం కానీ మనం గెలిచే టీం దగ్గరికి వెళ్దాం వాళ్ళు గెలిస్తే నేను మళ్ళీ గెలుచుకుంటారు ఛాన్స్ అడుగు మన ఇద్దరం మళ్ళీ ఆడదాం సరే అశో మీకు పాయింట్ వచ్చి ఆల్రెడీ పండు నువ్వే డాన్స్ చేయలే నువ్వు కరెక్ట్ గా ఇప్పుడు డాన్స్ చేస్తావు నమ్ముతున్నాడు ఆయన అందుకే వాళ్ళు నాకు తెలుసు వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలుసు వాళ్ళు ఏం చేస్తారు నేను నమ్మనన్నా వద్దన్నా అరే మేము ఉన్నప్పుడు సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ కన్నా డాన్స్ చేయాలి నువ్వు రెడీ సౌండ్ వాడు బాబు మళ్ళీ స్టార్ట్ చేశాడు అయ్యా ఓ మై గాడ్ వదిలే అమ్మా ఆవిడికి సిగ్నేచర్ 2 స్టెప్ అరే నీకు అదే పెడుతున్నాడు నాకు ఇంకోటి పెడుతున్నాడు నాది నక్కిలీసు గొలుసు Let's see if the answer is right or wrong. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ కొరియోగ్రఫీ చేసావు చూడు కొరియోగ్రఫీ చేసావు నాకు ఆ సాంగ్ వినాలనుంది తెలీదా చూడవు నువ్వు సాంగ్ ఇంగ్లీష్ లో ఉందా తెలుగులో ఉందా
సాంగ్ ఇంగ్లీష్ లో ఉందా తెలుగులో ఉందా? నాకు ఒక డౌట్, అసలు చూస్తా చెప్పు ఫస్ట్. అశు మీ మా వైపు యంగ్ బ్లడ్ ఉన్నారు కాబట్టి యంగ్స్టర్స్ ని పంపిస్తున్నాం. సునంద వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. శ్రవంతి. సో ఆయన ఈ రౌండ్ అయినా ఖచ్చితంగా గెలిచి వస్తా నన్ను పంపని చెప్తున్నాడు. ఆశలు లేవు కానీ పంపుతున్నాం. పో పండు. సో హీ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. అద్దల్ది ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు. నువ్వు నీ ఫేస్ బాగుంది, బెటర్ నో. ఓకే, ఇప్పుడు మామూలుగా ఫ్రూట్స్ అమ్మాలి అంటే ఎలా అమ్ముతారు? పండు. కాయగూరలే, టమాటీ, వంకాయ. వెజిటేబుల్స్ కాదు. ఫ్రూట్స్ రా, వెజిటేబుల్స్ కాదు. జాంకాయలే, యాపిలే. మీరు? యాపిల్స్ కాయలే, జాంకలే. కట్ట సరిపోయావు. సో మీ క్వశ్చన్ ఏంటంటే ఫ్రూట్స్ అమ్మకం మొదలు పెట్టాలి. రెడీ? 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. పండు. యాపిల్ కాయలే, జాంకాయలే, ద్రాక్ష పళ్ళే, నారింజ పళ్ళే, పైనాపిలే, పుచ్చకాయలే, క్యారెట్లే, క్యారెట్లే, క్యారెట్. మామిడి పళ్ళే, గ్రీన్ ద్రాక్షలే, గ్రీన్ ఆపిల్స్ కాశ్మీర్ ఆపిలే, రామ్ ఫలాలే. పేలిపోయిందండి అప్పుడే. నీ రియాక్షన్ ఎలా ఉందో తెలుసా? అమ్మో జర్రుంటే చచ్చిపెట్టండి. అదేనా అప్పుడు పేలిపోయిందండి, మాకు టైంలో ఉండదా? అప్పుడే పేలిపోయిందండి రా. ఎన్నిసార్లు అసలు నువ్వు 2, 3 సార్లు చెప్పలేదు. అంటే నువ్వు ఓడిపోయినట్టు ఇప్పుడు? ఓడిపోయినట్టే, వాళ్ళకు పాయింట్ ఆల్రెడీ. నువ్వు ఎటువైపు అటువైపు ఉంటావులే. నేను ఎటువైపు ఉంటా? నువ్వు చెప్పలేదు. నేను దగ్గరికి వస్తున్నప్పుడు ఫ్రూట్స్ వెళ్ళి చెప్పారంటే అని అంటారు. చెప్పిందే మళ్ళీ చెప్పావు. ఎలా కూర్చో. ఇప్పుడు మీ సైడ్ నుంచి రాబోతున్న అద్భుతం ఏంటి? మా సైడ్ నుంచి మా హ్యాండ్సమ్ హంక్, మా పెద్ద బావ అర్జున్ అంబాటి, అలానే నేను. మీరు ఇంకా చాలు, ఎందుకంటే ఇందాక ఆడికి చెక్ వదిలేశారు, నాకు ఇది చేస్తే. బావా, నువ్వు నాకు బావే కదా? యాక్చువల్లీ తను అలా పిలుస్తుంటే నాకు ఫీలింగ్ వచ్చేసింది పొద్దుగా. నీ ఫీలింగ్ నాకు అర్థమైపోతుంది. మీరు బాగా డబ్బులున్నోళ్ళు కదా, మీ ఇంట్లో ఎందుకు ప్రాబ్లం? మా ఇంట్లో ఉండాలి కదా. అంటే బాగా డబ్బులుంటే పాడైపోతారని ఒక భయం. ఇది గతం మర్చిపోయింది కానీ లాజిక్ మర్చిపోలేదు. యాక్చువల్లీ మీ తాతగారు ఒక్కరే మన పెళ్లికి ఒప్పుకున్నారు. ఏం తక్కువతేనండి, నీకోసం రావణ వదిలేసి వచ్చాడు సుడికి. ఊరుకోండి పొద్దుగారు. కానీ మీరు అస్సలు అలా అనిపించట్లేదు బావా. శశి, నాతో మాట్లాడతావా? మీ ఆవిడతో కూడా మాట్లాడమని ఇంకెందుకు? నాతో పనే ఉంది, డైరెక్ట్ గా ఆవిడకి ఫోన్ చేయి. నాకు తెలిసి ఇప్పటిదాకా ఒక్కటి కూడా గెలవంది ఎవడన్నాడంటే పండుగ ఒకడే. సరే ఇది సరే, నీకోసం ఒక అవకాశం ఇస్తారా? ఏంటిది? నువ్వు దొరబాబు మీ ఇద్దరు పట్టుకోండి, పవిత్ర కూర్చుంటది. అక్కడ పోయిందిగా. మా ఇద్దరు గేమ్ విన్ అయిపోయింది, అది ఉందా? పోయింది. సరే పవిత్ర వద్దు, సునంద కూర్చుంటది. పోనీ సొమ్మ మోయలేమన్నా మేము. ఇందాకే మోసావు కదరా.
పవిత్ర ఆర్ సునంద ఇద్దరు ఒకరిని చూస్ చేసుకోండి. మీ ఇద్దరు పట్టుకోండి. ఒక నిమిషం ఉండండి. రే దొరబాబు నువ్వు ఏంటి? నేను ఇద్దరు కూర్చున్నా మోసేస్తా. ఏం కాదు. ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? చూసుకోండి మరి మీ ఇష్టం. రెడీ? ఎవరు ఇచ్చినా మాకు ఓకే. ఓకే పవిత్ర. ఇద్దరన్నా మోసేస్తారన్నావు. పండు ఇదే కూర్చోయా మాట్లాడకండి. ఫస్ట్ 26 బాల్ వేయకపో చెప్తాను. బాల్తో కూడా ఇంతున్నావేంటే? సౌండ్ 3 2 1 సౌండ్. ముందుకెళ్ళిపోతున్నారు. అదే సూపరే. ఏయ్ అదే నిన్ను మొయ్యడమే ఎక్కువ అంటే టైం అప్ కూడా ఎలాగో అయిపోయింది. 4 5 6 7 8 టైం ఉంది మాకు. అయిపోయింది. ఇంకా మీరు వెళ్ళి కూర్చోండి. అన్నా తప్ప తొండి చేస్తున్నా నన్ను. నువ్వు ఇద్దరు మోసేస్తా ముగ్గురు మోసేస్తా అన్నావు. అక్కడ అబ్బా అదేంటన్నా అంత బరువు ఉందా ఏకంగా? అర్థమైంది కదా మీకు గేమ్? ఎస్. నాకెందుకో ఆడంత కటింగ్ ఇస్తానంటే కొంచెం డౌట్ గా ఉంది నాకు. అరే నువ్వు అత్తి చెయ్యకు, మంచిగా ఆడు. లేకపోతే నువ్వు ముందు ఒక ముద్దు పెట్టి. సరే పెడతా. నువ్వు గెలు పెడతా ఖచ్చితంగా. నువ్వు గెలు. రెడీ అన్నా? ఓకే రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3 మెల్లగా 2 go. స్లో చూస్తుంటే నువ్వు పట్టా తిప్పేస్తుంటే నీ మళ్ళీ లుక్ చూస్తుంటే మున్వాక్ చేసే నా హాట్ F1 డ్రెస్ కారలే పక్కా స్ట్రాంగ్ బాడీ. వావ్. రాత్రి కలల్లో చేస్తున్నా. అరే అత్తిగా అది పడిపోదా అన్న. వీపు ఎంత ఉంది ఎయిర్పోర్ట్ లాగా. షోల్డర్ నుంచి కాదు, తల నుంచి రావాలి. షోల్డర్ నుంచి వస్తే మైనస్. షోల్డర్ కాదు, తల నుంచి. అప్పుడు కూడా ఒకటి తీసేశారు. పో స్లో తల మీద నుంచి. జరుగుపే. టైం వేస్ట్ చెయ్యకు. Last 10 seconds. 10 go 9 8 7 6 ఫాస్ట్ 5 కమాన్ 4 3 2 1 time up. Out అయినది. ఓకే 6 7 7 8 9 10 11 12 13. నేను 4 లో ఇంకా అక్కడ ఉన్నాయి కదా రెండు. ఆల్ రైట్ 15. కంగ్రాచులేషన్స్. అరే పండు, ఈ గేమ్ నువ్వు ఎక్స్ట్రాడినరీగా ఆడేవరా. నీకోసం రెడీ? ఊహించుకో ఒక్కసారి. రెడీ? ఒకసారి కష్టరా ఎదగాల్సి ఎక్కువ చీటింగ్ చేయకూడదమ్మా. రెడీ? ఎవడి డ్రంక్ అండ్ డ్రైవ్ కిస్ అని చెప్పాను కానీ చంప మీద పెడతానా ఫ్లయింగ్ కిస్ అని చెప్పలేదు కదా.
రెడీ ఫర్ ద నెక్స్ట్ డైలాగ్. కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, కానీ టచ్ చేస్తే సాలిడ్ గా ఉంటది. 3, 2, 1 గో. కరెంట్ తేక్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, టచ్ చేసి చూస్తే దాని అమ్మ షాకే. ఓకే లెట్స్ సీ. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, కానీ టచ్ చేస్తే దాని అమ్మ షాకే. ఓకే దట్స్ ద రైట్ ఆన్సర్. ఆల్రైట్ పండు, ఇట్స్ ఎలిమినేషన్ టైం. అమర్దీప్, గెట్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్. దీనికి ఎవరైతే రైట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. ఓకే సో కెన్ వి హావ్ ది నెక్స్ట్ డైలాగ్. వీలైతే పోయేదే ఉంది, మహా 3, 2, 1 గో. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. డైలాగ్. లెట్స్ సీ ఇఫ్ ద ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. మిర్చి 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 లాంటి కుర్రాడే